నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి మండలం నందివెలుగులో క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వినియోగదారులకు పంపిణీ చేసిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీ. స్మార్ట్ కార్డుల పంపిణీ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రజాప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అన్న నేతలు. పట్టణంలో 5వ రోజుకు చేరుకున్న వినాయక చవితి ఉత్సవాలు. వినాయక మండపాలలో విశేషంగా అన్నప్రసాద కార్యక్రమాలు. పాల్గొన్న వేలాది మంది భక్తులు. పలుచోట్ల వినాయకుని నిమజ్జనానికి సన్నాహాలు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పీఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ కార్డులను ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా అన్నారు. మండల గ్రామం నందివెలుగులో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి స్మార్ట్ కార్డులను గ్రామంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ స్మార్ట్ కార్డ్ సేవలను దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని చెబుతూ ప్రజలకి కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ 4,000 ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు పొరుగున ఉన్న రాష్ట్రంలో పెన్షన్ 2,000 రూపాయలు మాత్రమే అందిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇదే విధంగా తల్లికి వందనం ద్వారా ఒకే రోజున 10,000 కోట్లను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని పెమ్మసాని తెలియజేశారు. ఇదే విధంగా అన్నదాత సుఖీభవ ద్వారా దాదాపు 3,175 కోట్లకు పైగా నగదును రైతులకు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర సహాయ మంత్రి అన్నారు. వీటికి తోడు అభివృద్ధిని, అలాగే పోలవరంను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో రోడ్లు మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెబుతూ ఎన్నికల ముందు తాము నందివెలుగులోకి రావాలంటే ఎంత ఇబ్బంది పడ్డామన్నది మాకు బాగా తెలుసని, కానీ ఈ రోజున రోడ్లు ఎలా ఉన్నాయన్నది ఒకసారి ప్రజలు కూడా గమనించాలని ఆయన కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మందికి స్మార్ట్ కార్డులు అందిస్తున్నామని, తద్వారా రాష్ట్రంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డు సేవలు అందుబాటులో ఉన్నాయని మనోహర్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వాలతో ప్రజలకు సంక్షేమ పథకాలు పుష్కలంగా అందుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని, పార్టీ రంగులు, వారి ఫోటోలు మాత్రమే వేసుకోవటానికి ముందుకు వెళ్లారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని, వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తామిచ్చే స్మార్ట్ కార్డుల మీద ఎవరి ఫోటోలు ఉండవని, లబ్ధిదారుడి ఫోటో తప్ప ఎవరి ఫోటోలు ఉండవని చెప్పారు. కార్డు పంపిణీలో ఇతర జిల్లాల కన్నా గుంటూరు జిల్లా ముందుండాలంటూ అధికారులను ఆదేశించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో రేషన్ షాపుల్లో రాగులు, వంట నూనె, గోధుమ పిండి, కందిపప్పు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు రాలేని వారి ఇళ్లకు వెళ్లి స్మార్ట్ కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. పేదలకు ఇచ్చిన హామీ మేరకు ఎంత ఆర్థిక భారం పడుతున్నా సూపర్ 6 పథకాలు అందిస్తున్నామని, ప్రభుత్వం పేద ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, పార్టీ నాయకులు తోటకూర వెంకట సుబ్బారావు, నన్నపనేని లింగారావు, గ్రామ సర్పంచ్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు దేశమంతా తిరిగి ఆయన శక్తి మేర ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ విధంగా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. అవన్నీ ఒక 2 సంవత్సరాల్లో పట్టాలెక్కితే ఉద్యోగాలు, ఈ విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడే చూస్తూ ఉన్నాం, ఇందాక ఊర్లోకి వెళ్తే కుర్రవాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడి నుంచి కంప్యూటర్ ద్వారా. అంటే ఈ రోజుల్లో గ్రామాలు నిర్వీర్యం అయిపోతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలు వెళ్లకుండా ఉండాలంటే ఇది ఒక మంచి మార్గం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే గ్రామాల్లో వచ్చి వాళ్ళు ఇక్కడ పనిచేసుకుంటా సాయంత్రం శని ఆదివారాల్లో గ్రామంలో ఉన్న సమస్యల మీద ఒక అవగాహన పెంచుకుంటూ మళ్ళీ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటమే నిజమైన అభివృద్ధి.
దీన్ని కూడా గుర్తించినటువంటి వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే మహానుభావులు మన కోసం ఈ వ్యవస్థను సృష్టించారో ఆ వ్యవస్థల్ని ముందు మనం కాపాడుకుందాం. ఆ పొరపాటు మనం చేయొద్దు. అందుకనే ఈ కార్డు పైన మీరు చూసే ఉంటారు, ఎవరి ఫోటోలు ఉండవు. ఆ కుటుంబ పెద్ద ఫోటోనే ఉంటుంది. ప్రభుత్వ చిహ్నాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ చిహ్నాలే ఉంటాయి. సో గుంటూరు జిల్లాలో ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. ఈ నెల, వచ్చే నెల 15వ తారీఖు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందించే విధంగా గ్రామ సచివాలయం సిబ్బంది, మా పౌర సరఫరాల శాఖ నుంచి ఉన్న సిబ్బంది, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వచ్చి మీకు కార్డులు పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఇందాక తహసీల్దార్ గారు అన్నట్టు, మా డిఎస్ఓ గారు కూడా అన్నట్టు, మీరెవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉంటాం. సబ్ కలెక్టర్ గారు కూడా నేను అదే కోరాను. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉండాలి కార్డుల పంపిణీ విషయంలో. వీలైనంత త్వరలోనే మీకు ఇంటింటికి వచ్చి చేయడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. 5,83,000 మందికి గుంటూరు జిల్లాలో మనం కొత్త కార్డులు అందిస్తుంటే, తెనాలి నియోజకవర్గంలో 85,000 మందికి మనం ఇది కొత్త కార్డులు అందిస్తున్నాం ఇంటింటికి వచ్చి. ఎవరైతే వికలాంగులు, ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో వారికి ఇంటింటికి వచ్చి రేషన్ గత 3 నెలల నుంచి మనం సరఫరా చేస్తున్నాం. అది కూడా మీరు చూసే ఉంటారు. ఇన్ని కొత్త విప్లవాత్మక నిర్ణయాలు దేనికోసం అంటే సమాజంలో మీ అందరికీ మెరుగైన పరిపాలన అందించాలి. మరి అనేక కార్యక్రమాలు మనం అన్ని కూడా సూపర్ 6లో ఏదైతే అమలు చేసుకుంటా ఉన్నామో, ఈ రోజున అన్నదాత సుఖీభవ కింద కానీ, మరి ముఖ్యంగా మహిళలకి గ్యాస్ కానీ, ఉచిత బస్ సౌకర్యం కానీ, ఈ రకంగా అన్నీ మనం చేసుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమంలో ఇంకా మంచిగా ఏ రకంగా చేయాలి, ప్రతి పైసాకి ఏ రకంగా ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలన్న దానికి నిదర్శనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మీతో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఈ వేదికకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఎండ్ టు ఎండ్ డిజిటైజేషన్ ఆఫ్ సర్వీసెస్ భాగంగా మనం క్యూఆర్ కోడ్ బేస్డ్ కార్డ్ తేవడం జరిగిందనమాట. సో ఈ సిస్టమ్ అంతా కూడా ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ మంత్ లోపలే కార్డులు అందాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా రివ్యూస్ పెట్టి డాష్ బోర్డ్ మానిటరింగ్ చేస్తున్నారు. సో అందరికీ కూడా ఈ కార్డ్ అంది. ఇప్పటి నుంచి ఈ కార్డుతో ఈకేవైసీ అవుతేనే మనకి బియ్యం వస్తుందన్నమాట. సో ఈ కార్డు వల్ల మనకి ఎటువంటి వెయిటింగ్ కానీ లేకపోతే డీవియేషన్, డైవర్షన్ కానీ అవ్వకుండా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. సో తెనాలిపట్నంలోని బీసీ కాలనీలో కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు నేతృత్వంలో గణేష్ యూత్ వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం మండపం వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. స్థానిక బీసీ కాలనీలో కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గణేష్ యూత్ నిర్వహిస్తున్న వినాయక చవితి మహోత్సవాలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తదనంతరం స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీ కాలనీ ప్రజలు భక్తితో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని గణేష్ యూత్ సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మహాగణపతి మహోత్సవాలు 4వ వార్డులో బీసీ కాలనీలో 5వ సంవత్సరం ఉచిత భోజనాల్ని, అన్నదానాన్ని దేవుని పేరుతో పెద్దలు వెంకటేశ్వర ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం అనేది చాలా సంతోషం. మనందరికీ తెలుసు, విఘ్నేశ్వరుడు విఘ్నాలు కలగకుండా మనందరినీ కూడా కష్టాలకు గురి కాకుండా మనందరి జీవితాల్లో సంతోషంగా కొనసాగాలి అంటే మనం విఘ్నేశ్వరుని కొలుచుకుంటూ ఉంటాం. తెనాలి మఠం బజార్లోని టీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలకి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
స్థానిక మఠం బజార్లోని టీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన పూజా కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దుబాయ్ బాబు, టీవీఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఓకే అన్న. ఎస్టేట్ గురు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న కేకేఆర్ స్కూల్ ఎదురు వీధిలో ఒంటరిగా జీవిస్తున్న ఒక వృద్ధురాలు అనారోగ్యం కారణంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశీలించి సమాచారం తీసుకున్న నేపథ్యంలో అనాథ అయిన వృద్ధురాలి భౌతికాయానికి అంత్యక్రియలు చేయాలని హెల్పింగ్ సోల్జర్స్ ను కోరటంతో అనాథ వృద్ధురాలి భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. 2 టౌన్ పరిధిలో కేకేఆర్ స్కూల్ ఎదురు వీధిలో ఉంటున్న అనాథ వృద్ధురాలు చనిపోవడంతో ఆమె భౌతికాయానికి హెల్పింగ్ సోల్జర్స్ టీం అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు కోరిన మీదట తమ ఆత్మబంధువుగా భావించి బాధ్యత తీసుకుని అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా చెప్పారు. ఇదే కాకుండా తెనాలి పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించామని తెలియజేశారు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నింటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు హెల్పింగ్ సేవా సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో శివ, తేజ, ఆంజనేయులు, విన్నీ, సుధాకర్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి కేకేఆర్ స్కూల్ గౌతమ్ పరిసర ప్రాంతాల్లో స్కూల్ ఎదురు సందులో ఒంటరిగా జీవిస్తున్న ఒక వృద్ధురాలు అనారోగ్యం కారణంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఒంటరిగా జీవిస్తున్న ఈ వృద్ధురాలకు ఎవరూ లేనందువలన 2 టౌన్ పోలీస్ వారు అసలు చనిపోయిన ఆమె ఎవరు ఏంటి అని మొత్తం పరిశీలించి చనిపోయిన ఆమెకు ఎవరూ లేనందువలన ఆమెకి అంత్యక్రియలు నిర్వహించండి అని హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని సంప్రదించగా తప్పకుండా నిర్వహిస్తామని చెప్పి చనిపోయిన ఆమె అనాథ కాదు, మా ఆత్మ బంధువు అని మేము బాధ్యత తీసుకొని ఆమె మత సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా తెనాలి టౌన్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనాథ సేవా అంత్యక్రియలు ఇప్పుడు దాకా దాదాపు 3287 మంది అంత్యక్రియలు కుల మత ప్రాంతాలకు అతీతంగా నిర్వహించడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్ కు ఆర్ఓ ప్లాంట్ ని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వితరణగా అందజేసింది. ఈ కార్యక్రమానికి రోటరీ గవర్నర్ సోమవరపు వెంకట రామప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాంట్ ను ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం క్లబ్ సభ్యులు దాతల సహకారంతో బస్టాండ్ సమీపంలో గల అన్నా క్యాంటీన్కు ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయడం పట్ల రోటరీ గవర్నర్ సోమవరపు వెంకట రామప్రసాద్ ప్రశంసించారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవలను తెలియజేస్తూనే కొడాలి వెంకటేశ్వరరావు, భారతీదేవి, కావూరి శివరామకృష్ణ, అఖిలాండేశ్వరమ్మ, డాక్టర్ దూలిపాల రవీంద్రనాథ్ సహకారంతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, గుత్తా వెంకటరత్నం, పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లు 3 ఉన్నాయండి తెనాల్లో. ఈ 3 అన్నా క్యాంటీన్లో కూడా ఇక్కడ టిఫిన్ కానీ భోజనం కానీ చేసేటువంటి వాళ్ళకి వాటర్ సప్లై గతంలో క్యానుల్లో వేసేవాళ్ళు. దీనికి సంబంధించి రోటరీ క్లబ్లో మేమందరం మాట్లాడుకున్న తర్వాత ఈ 3 అన్నా క్యాంటీన్లో కూడా 3 ఆర్ఓ ప్లాంట్లు పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఒకదానికి మా అత్తగారు, మామగారి పేరు మీద, కొడాలి వెంకటేశ్వరరావు, భారతీదేవి గారి పేర్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇచ్చారు. ఒకటి శరత్రాజు గారు మా రొటేరియన్ వాళ్ళ నాన్నగారి పేరు మీద, ఇంకో దాంట్లో మా ఏజీ పూర్ణచంద్ర గారు, డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఇద్దరు కలిసి ఇంకొక అన్నా క్యాంటీన్లో ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చారు. దీనివల్ల ఇక్కడ భోజనం చేసే వాళ్ళకి మరి మంచి నీళ్ళు అందుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులకి అలాగే రోటరీ నా పేరు డాక్టర్ రాంప్రసాద్. నేను రోటరీ డిస్ట్రిక్ట్ 3150కి 2025 సంవత్సరంకి నేను గవర్నర్గా ఎన్నుకోబడ్డాను. ఈరోజు మా రోటరీ తెనాలి వైకుంఠపురం క్లబ్ ప్రెసిడెంట్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నా క్యాంటీన్లో ఆర్ఓ ప్లాంట్ పెట్టించి ఇక్కడ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చి భోంచేసే వారందరికీ కూడా మంచి తాగునీటి అవసరం
ఉన్నది గమనించి వాళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే మా అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్ గారు, మళ్ళీ డాక్టర్ ధూళిపాటి రవీంద్ర గారు, వాళ్ళు కూడా మిగతా 2 శరత్ రాజు గారు, మిగతా 2 అన్నా క్యాంటీన్లో కూడా వాళ్ళు కూడా ఇలా ఆర్ఓ ప్లాంట్లు పెట్టి తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మా తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ వారు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూసి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ కార్యక్రమాలు చూసి ఇక్కడ తెనాలి వాస్తవ్యులు రోటరీ సంస్థలు జాయిన్ అయ్యి మంచి కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా పాల్గొనేటట్టుగా ఉంటారని. విధి నిర్వహణలో మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు అందరి మన్ననలు పొందారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కమిషనర్ లక్ష్మీపతిరావు ఉద్యోగ విరమణ సందర్భంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వీడ్కోలు సభను నిర్వహించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు వీడ్కోలు సభ జరిగింది. విధి నిర్వహణలో కమిషనర్గా తన బాధ్యతలు నిర్వహించి అందరి మన్ననలు పొందారని పలువురు అధికారులు పేర్కొన్నారు. ఆయన శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కమిషనర్ లక్ష్మీపతిరావు దంపతులను అభినందించిన వారిలో చైర్పర్సన్ తాడిపైన రాధిక, రమేష్, కౌన్సిలర్లు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, 3 టౌన్ సిఐ రమేష్ బాబు, అధికారులు, సిబ్బంది, నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొని కమిషనర్ లక్ష్మీపతిరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఆర్డీఎంఏ గారిని, అలాగే నువ్వేనా కౌన్సిలర్ శాఖ సిబ్బంది, అలాగే తెనాలి మున్సిపల్ పురపాలక సెక్షన్ హెడ్స్ గజమాలతో సారి సత్కరిస్తున్నారు. స్టిల్ సీమ్స్ టు బి యంగ్లా కనపడతాడు. నాట్ ఓన్లీ సీమ్స్ టు బి యంగ్, ఈజ్ రియలీ వర్క్ వైజ్గా చూసుకున్నా, మెంటల్లీ చూసుకున్నా, ఫిజికల్గా చూసుకున్నా వెరీ యాక్టివ్. అలాంటి వ్యక్తి యొక్క సర్వీసెస్ ఈ సమాజం ఉపయోగించుకోవాలి. ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరగటమే కాదు, ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ మంచి మాటను పొందినటువంటి గౌరవనీయుడు లక్ష్మీపతి గారు. నీకు 2 విషయాలు నీకు తెలిసిన అంశాలు. ఒకటి, పుట్టుక అనేది నీకు తెలిసింది, ఎందుకంటే హౌ యూ బాండ్ అనేది, దట్ ఈజ్ యువర్ ఐడెంటిఫికేషన్. అండ్ సెకండ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, దట్ ఐఎమ్ సో అండ్ సో అనేది ఐడెంటిఫై అవ్వడం అనేది టువర్డ్స్ ద సొసైటీ. అది రెండోది, నీ వల్ల నీకు జరిగినటువంటి, నీ జీవితంలో సాధించినటువంటి లక్ష్మీపతి రిటైర్డ్ యాజ్ ఏ కమిషనర్ అనేది యూ అచీవ్డ్ ఇట్. ఆ రకమైనటువంటి రెండో అంశం. మూడోది నేనేం కోరుకుంటున్నానంటే, ఈ రెండింటికి సంబంధించి ఇవాళ సమాజం నిన్ను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకుంటున్నాను. అది కూడా ఈ సమాజం నిన్ను గుర్తిస్తుంది అని చెప్పి, సమాజంలో ఒక నిజమైనటువంటి భాగస్వామిగా నీ జీవితం ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం. నిజానికి ఆయన అదృష్టం అనుకోవాలి. ఎలా అంటే ఈ రోజున పుట్టి పెరిగిన ప్రదేశంలోనే ఎక్కడైతే వర్క్ చేశాడో అక్కడే రిటైర్మెంట్ పొందుతున్నారు. నిజానికి చాలా అదృష్టవంతుడు ఆయన. అలానే ఈ రోజున ఆయన రిటైర్మెంట్ అంటేనే మాకే బాధగా ఉంది. ఎందుకంటే ఆయన అంత సేవ చేశారు. అసలు 5ంటికి బయటకు వచ్చేవాళ్ళు. ఎలా అండి అంటే, మాకు అది అలవాటు అయిపోయిందమ్మా, నేను 5ంటికే వస్తాను అన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది ఆయన అంటున్నారంటే మాకు చాలా బాధగానే ఉంది. పూర్తిగా నా జీవితంలో నేనేంటంటే, ఏ పనైనా ఏది మనం చేయాలనుకున్నప్పుడు మనం సమర్థవంతంగా చేయాలనేది నా కాన్సెప్ట్ పెట్టుకునేవాడిని. ఆ కార్యక్రమం చేయాలి, లక్ష్మీపతి పని చేయాలి మనం ఎలా అని కనుక నా అధికారి ఎవరైనా కమిషనర్ గారు అంటే, మీకెందుకు నేను చేయిస్తాను కదండి, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పని ఆ రోజుల్లో కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాలు, బ్లడ్ డ్యూటీలు కానీ, మేము తుఫానుకి వెళ్ళేవాళ్ళం, అనేక రకాలుగా వెళ్ళేవాళ్ళం. అన్ని డ్యూటీలు ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు లక్ష్మీపతి గారు నమ్మిటి ఉంటే చాలండి నన్ను పిలుచుకెళ్ళేవాళ్ళు. అలాంటి కార్యక్రమాలు కూడా నేను చేశాను. కానీ దానికి కారణం నా దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఉద్యోగి, నా సహ ఉద్యోగులు, నా కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు, నా పై స్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా నాకు సహకరించేవాళ్ళు. దానికి కారణం వారి యొక్క సహకారమే. కానీ నా ఒక్క వ్యక్తిగతంగా నేనే పెద్ద గొప్పగా చేయించాను నేను అనుకోవట్లేదు. సక్సెస్ఫుల్గా తెనాలి మున్సిపాలిటీలో మనం అందరం చక్కగా చేస్తున్నాం.
మా ఆర్డీఎంఏ గారికి కూడా తెలుసు. తెనాలి అనగా ఆయన ఎప్పుడు తెనాలి గురించి ఎప్పుడు టీసీ తీసుకున్నప్పుడు తెనాలి ఏదైనా అడుగుతారేమో అనుకుంటా, ఏం అడిగేవాళ్ళు కాదు. ఎందుకంటే తెనాలి చేస్తారు అనే నమ్మకం ఆయనకి ఆర్డీఎంఏ గారికి ఉంటుంది. అందుకు ఆయన ఫీడ్బ్యాక్ ఉంటుంది అలాగే. కాబట్టి అది మనం ఎప్పుడు కూడా నిలబెట్టుకొని చక్కగా పనిచేసుకోవాలనేది మాత్రమే నేను చెప్పగలిగాను. అట్లాగే మీ అందరూ ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. దాన్ని నేను పదవి విరమణైనా కానీ మీ రాష్ట్ర జాగ్రత్త బాగా ఉండమని ఆశీర్వదించడానికి వచ్చారు. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. చాలామంది మిత్రులు వచ్చారు, కుటుంబ సభ్యులాగా నన్ను ఆదరించే వాళ్ళు వచ్చారు. అలాగే మంచి పిల్లలు సెక్రటరీలు కానీ వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు, వాళ్ళందరూ పని నేర్చుకొని చక్కగా బాగా అభివృద్ధి పనులు ఉండాల్సిన వాళ్ళు వచ్చారు. దేశాలు వేరైనా ప్రేమలు ఒక్కటేనని సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక రత్న కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెనడా దేశంలో ఉన్న తన మిత్రుడు, సాంఘిక సేవా పరాయణుడు, సహోదరుడు లేరీ ఆకస్మిక మరణం సందర్భంగా 100 మంది పాస్టర్లతో జ్ఞాపకార్థ కూడికను నిర్వహించారు. కెనడాకి చెందిన లేరీ పేదలకు చేసిన సహాయాలు ఎన్నటికీ మర్చిపోలేనని దిలీప్ రాజా అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బిషప్ డాక్టర్ గోరికపూడి భాగ్యరాజు మాట్లాడుతూ ప్రేమలకు ఎల్లలు లేవని, సహోదరుడు లేరీ సంస్మరణ సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించడమే నిదర్శనమన్నారు. బిషప్ కోట యేసుదాసు మాట్లాడుతూ దేవునికి సేవ చేసిన సేవకులకు శారీరక మరణం మాత్రమే కానీ మానసికంగా చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లందరికీ నూతన వస్త్రాలను దిలీప్ రాజా పంపిణీ చేశారు. పాస్టర్ గిడ్యోను, పాస్టర్ ప్రతీక్, పాస్టర్ జక్రయ్య తదితరులు మాట్లాడారు. సమావేశానికి పినపాటి సురేష్ బాబు స్వాగతం పలకగా రావూరి సురేష్ బాబు వందన సమర్పణ చేశారు. కాగా పాస్టర్ల సమావేశంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి 100 మందికి పైగా పాల్గొన్నారు. బ్రదర్ లారీ is a great social servant in Canada. He has been doing number of social service activities along with his wife Deborah. This program is purely arranged by Elizabeth Smallers from Canada. As far as my knowledge concerned, Larry and Deborah help to 18 countries. Every month they use it to help to the people, those who are in the downtrodden communities and those who have broken hearts. Larry is a man of humanity. Larry is a man is an icon for the human values. For his memory, for his remembrance, we all the pastors gathered here and we have conducted a memorial prayer here and we have distributed new clothes to all these servants of the Lord here. కెనడాలో ఉన్నటువంటి బ్రదర్ లారీ గారు చనిపోవటం ఈ దేశంలో కొంతమంది అవసరత ఉన్న వాళ్ళకి చాలా తీరని లోటు. మరి ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము ఇక్కడ ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వారు అనేక దేశాల్లో, దాదాపు 18 దేశాల్లో ఈ లారీ గారు, వారి భార్య దెబోరా గారు ఎంతోమంది అవసరం ఉన్న వ్యక్తులకి వాళ్ళ సహాయాలు అందించారు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే అవసరంతో ఉన్నారో, వాళ్ళ అవసరాలను గ్రహించి మరి మధ్యతరగించి దిగువ ఉన్న మరి అవసరంతో ఉన్నటువంటి ప్రజలకి, పేద ప్రజలకు వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు చేస్తారు. అలాంటి ఫ్యామిలీలో నుండి మరి వాళ్ళ దెబోరా గారి భర్త గారు అయినటువంటి లారీ గారు మరి ఆయన ఈ మధ్య చనిపోవటం వీళ్ళందరూ కూడా చాలా తీరని లోటు. ఆయన చనిపోయినా కానీ ఆయన కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని చెప్పి ఆ కుటుంబానికి మా అందరి తరఫున కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆశయాలను, ఆయన భావాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము సందర్భంగా కోరుకుంటూ దానికి మా అందరి తోడ్పాటు ఉంటుందని చెప్పి. తెనాలి రజక చెరువు పార్కు వద్ద శ్రీ సాయిరాం యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రారంభించారు. స్థానిక రజక చెరువు వద్ద శ్రీ సాయిరాం యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ సాయిరాం యూత్ సభ్యులు పర్యవేక్షించారు. సాయిరాం యూత్ ఇక్కడ ఘనంగా మహాగణపతి మహోత్సవాన్ని జరుపుతూ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని
బ్రహ్మాండంగా కొన్ని వేల మందికి కల్పిస్తున్నటువంటి ఈ సాయిరామ యూత్కి మరి ముఖ్యంగా పూర్ణ వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తెనాలి నందులపేటలోని ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. శనివారం పెద్ద ఎత్తున స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. స్థానిక నందులపేటలోని ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలను కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్కు చెందిన పసి, గుణ, యుగంధర్, యశ్వంత్, వాసు, రాఘవ అలాగే వారి మిత్ర బృందం పర్యవేక్షించింది. మేము ఎన్టీఆర్ సెంటర్ వద్ద ఈటీ కాలనీ ఎన్టీఆర్ సెంటర్ వద్ద 25 సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటున్నామండి. ఈ వినాయక చవితి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాం. అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశాము. దీని తర్వాత మేము ప్రతిసారి మేము ఎంత దూరంలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి వినాయకుడి బొమ్మను పెట్టడం మటుకు ఆనవాయితీ అండి మాకు. సో ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతి సంవత్సరం ఇట్లాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇట్లు ఎన్టీఆర్ సెంటర్ యూత్ కమిటీ. నా పేరు రాకేష్ సూరపనేని అండి. నేను ఎన్ఆర్ఐ టీడీపీ కెనడా వైస్ ప్రెసిడెంట్ సెంట్రల్ కెనడాకి అండి. అట్లాగే ఇతను నా మిత్రుడు మురళీ శంకర్. తెనాలిపట్నంలోని నందులపేటలో గల అజయ్ కొట్టు వద్ద శ్రీ విఘ్నరాజ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక నందులపేటలోని అజయ్ షాప్ వద్ద శ్రీ విఘ్నరాజ యూత్ ఆధ్వర్యంలో 6వ గణేష్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలడుగు ప్రణీత్, వట్టికోటి లక్ష్మణ్, ఏ రమేష్, వి భార్గవరాం, నవీన్, ఎలమంద, అభినయ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం బుర్రిపాలెం రోడ్ నందు గల డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ డి శారదా నిర్వహిస్తున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం బుర్రిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ నందు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో సుదూర ప్రాంతాల నుంచి 240 మంది పేషెంట్లు పాల్గొన్నారు. వారికి డాక్టర్ డి శారద రక్త పరీక్షలు, బీపీ, BMI పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తదనంతరం వ్యాయామాల గురించి, ఆహార నియమాల గురించి తెలియజేశారు. ఈ వైద్య శిబిరాన్ని 20 మంది వాలంటీర్లు తమ సేవలను అందించగా పి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల కూడా బురిపాలెం గ్రామం నందు ఆఖరి ఆదివారం నందు మనం చేసే NCD క్యాంపు ప్రత్యేకించి షుగరు వ్యాధిగ్రస్తులకి చూడటం జరుగుతుంది. దీనిలో మరీ ముఖ్యంగా మనం చెప్పాలనుకునేది, ప్రతిసారి చెప్తున్నది కూడా ఏంటంటే, ఎక్కువ శాతం మనం చూసేది టైప్ 2 డయాబెటీస్ అండి. అంటే ఇక్కడ క్యాంపులో కానివ్వండి, లేకపోతే మనకి సాధారణంగా సౌత్ ఇండియాలో అంతా కూడా టైప్ 2 అనేది ఎక్కువ ఉంటుంది. ఆ టైప్ 2 ఎందుకని మనకి ప్రబలిపోతూ ఉంది, అలాగే ఎన్ని మందులు ఇచ్చినా ఎందుకని కంట్రోల్ ఉండటం లేదు అని అంటే 2 కారణాలు. అంటే మనకు షుగర్ రాగానే డాక్టర్ నయం చేస్తాడనేది 90% తప్పని చెప్పాలి. మరి ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే, వారు తినే ఆహారం తప్పనిసరిగా మార్చుకోవాలండి. అలాగే వ్యాయామం, ఈ 2 ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి డాక్టర్ తోటి అవసరం లేకుండానే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ ఆహారంలో తెల్లగా ఉండేవి ఏవి కూడా తినకూడదండి. అంటే తెల్ల అన్నం కానీ, అలాగే ఉప్మా రవ్వకి తెల్లగా వాడేది కానీ, పంచదార కానీ, ఇవన్నీ కూడా వెంటనే మనకి ఎనర్జీ రిలీజ్ చేసి షుగర్ స్పైక్స్ అనేవి పెంచుతాయి. కాబట్టి పీచు పదార్థం ఎక్కువ ఉన్నది యాడ్ చేసుకోండి. తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం గ్రామంలోని ITI వెనుక సుందరంగా ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపంలో డోగిపర్తి రాజేష్ మరియు భక్త బృందం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అన్నదాన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మండల గ్రామమైన జగ్గడిగుంటపాలెంలో ITI వెనుక జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ఆదివారం జరిగిన అన్నప్రసాద కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. 3వ డోగిపర్తి రాజేష్ భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ వినాయక చవితి మహోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం సర్పంచ్ కుంభం బాలాజీ నేతృత్వంలో గౌడ కాలనీలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు.
స్థానిక జగ్గడిగుంటపాలెం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ కుంభం బాలాజీ నేతృత్వంలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం వినాయకుడిని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ దర్శించుకున్నారు. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. నిజాయితీ లేని గత ప్రభుత్వపు దుష్ట ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం కటివరం గ్రామంలో పీఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల గ్రామం కటివరం గ్రామంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కార్డులను అందజేశారు. తదనంతరం గ్రామంలోని బీసీ కాలనీ నందు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మంచాల రామకృష్ణ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి గ్రామ ప్రజలకి ఉచిత కళ్ళజోళ్లు అందజేశారు. ఇదే విధంగా పినపాడు గ్రామంలో క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు అలాగే కూటమి నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసింది జనసేన పార్టీ నుంచి మా జన సైనికులు వీరమయ్యారు. సొంత ప్రాణాలను లెక్క చేయకుండా గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి కూరగాయలు ఇవ్వడం, ఆర్థిక సాయం అందించడం, మందులు అందించడం మనస్ఫూర్తిగా చేశారు. తెనాలి నియోజకవర్గంలో రామకృష్ణ ఇప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటాడు, నీకన్నా ముందు నేను జనసేన పార్టీలో చేరానని. సో 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు మనస్ఫూర్తిగా ఒక నమ్మకంతో చేస్తున్న ప్రయాణం సోదరుడు రామకృష్ణ గారిని అభినందిస్తున్నాను. అదే రోజు ఇంతమంది మహిళలకి ఈ రోజున మనం కంటి పరీక్షలు చేయించి ఉచితంగా మనం అద్దాలు ఇవ్వడం అనేది గొప్ప విషయం. సో మన ఆరోగ్యం బాగుంటేనే మనం పనులు చేసుకోగలుగుతాం. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మన కొలిపల్లో కూడా ఏర్పాటు చేసాం, సోమసుందరపాలెంలో ఏర్పాటు చేసాం. ఈ కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్లో ఎకో టెస్ట్ కానీ, ఈసీసీ కానీ మొత్తం 480 మంది ఓపీ వచ్చింది. ఈ కళ్ళజోళ్ళు 210 మంది వచ్చారు. టైం లేక 100 మందికి తయారు చేసాం, అందరికి ఇస్తాము. ఎవరు డబ్బులు అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ విద్యా పెన్షనర్ సంక్షేమ సంఘం తెనాలి శాఖ సమావేశం ఆదివారం తెనాలి బస్టాండ్కు ఎదురుగా ఉన్న విశ్వం జూనియర్ కళాశాలలో జరిగింది. ఈ సమావేశంలో పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి నారాయణరావు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణ వివరించారు. పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా గల విశ్వం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యా పెన్షనర్ సంక్షేమ సంఘం తెనాలి శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తీర్మానం చేయడంతో పాటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 70 నుంచి 75 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని పునరుద్ధరించాలని, రావాల్సిన టీఆర్ బకాయిలన్నింటినీ చెల్లించాలని, 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న డిఆర్లను వెంటనే మంజూరు చేయాలని వంటి పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమావేశం తీర్మానం చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తదనంతరం 2025-27 సంవత్సరానికి గాను తెనాలి పెన్షనర్ల శాఖకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా వైఎస్సి బోస్, కార్యదర్శి కె నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు జె సాంబిరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎంఆర్కే శాస్త్రి, వైస్ ప్రెసిడెంట్ ఎండి ఇక్బాల్ అహ్మద్, వి గోపాలరావు, ట్రెజరర్ ఆర్ శివకుమార్, జాయింట్ సెక్రటరీ ఎం సత్యనారాయణ, జెడ్ పాల్ ప్రసాద్ ఇంకా ఎగ్జిక్యూటివ్ నెంబర్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాన్ని బి సాంబశివరావు, ఏ మురళి, కెఆర్ ప్రసాద్, ఎం కోటేశ్వరరావు పర్యవేక్షించారు. కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి నారాయణరావు పాల్గొని సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. బస్టాండ్ సమీపంలో ఉన్న విశ్వం జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యాశాఖ పెన్షన్ల సంక్షేమ సంఘం యొక్క తెనాలి శాఖ వారి సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశంలో 2025 నుంచి 2027 వరకు బాడీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా సభ్యులందరూ కూడా పెన్షన్లకు ఇబ్బంది పడుతున్నటువంటి అపరిష్కృత సమస్యల మీద దృష్టి సారించి తీర్మానాలు పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పెన్షనర్స్ అందరూ కూడా ఎవరికైతే 70 సంవత్సరాలు పూర్తయినాయో
వాళ్ళకి ఇచ్చేటువంటి అదనపు పెన్షన్ అయితే ఉందో అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ దాన్ని గత ప్రభుత్వం తగ్గించడం జరిగింది. అదేవిధంగా 70 సంవత్సరాలు పూర్తయిన వరకు కూడా ఇచ్చే అదనపు పెన్షన్ కూడా తగ్గించారు. ఈ తగ్గించిన అదనపు క్వాంటమ్ పెన్షన్ని పునరుద్ధరించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పెన్షనర్స్ అందరికి కూడా డిఏ బకాయిలు చాలా ఇవ్వాలి, అట్లాగే 11వ పిఆర్సీ బకాయిలు ఇవ్వాలి. కొత్తగా మనకి ఏంటంటే డిఆర్సీని రిలీజ్ చేస్తున్నటువంటి అవసరం ఉంది, 4 డిఆర్లని. ముఖ్యంగా పెన్షనర్స్ చాలామంది 70 సంవత్సరాలు పోయిన వాళ్ళు ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరంలో వాళ్ళు మాతో పాటు ఉన్న వాళ్ళు సంవత్సరం లేరు, కాలం చెందారు. ఈ సంవత్సరం వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉంటారని గ్యారంటీ లేదు. కాబట్టి పెన్షన్కి ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం వెంటనే తక్షణంగా తెలుస్తుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఈవేళ తెనాలి విభాగం సమావేశమై అందులో కొన్ని తీర్మానాలు చేయటం అయింది. అందులో ముఖ్యంగా మనకి రావాల్సిన డిఏలు 2 డిఏలు కనీసం అట్లీస్ట్ ఇవ్వాలని, పిఆర్సీ ఏరియర్స్ ఇవ్వాలని, కొత్త పిఆర్సీ వేయాలనేది ముఖ్యమైన నిర్ణయాలు. ప్రభుత్వం అన్ని విభాగాలు అన్ని శాఖల వారికి అన్ని విధాలుగా కోరినవన్నీ నెరవేరుస్తుంది. ఒక్క ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మాత్రమే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. కనుక ఆ విషయంలో మేము గట్టిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, పెన్షనర్స్ కూడా ప్రభుత్వంలో భాగస్వాములే కనుక 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన మమ్మల్ని కూడా గుర్తించి మాకు రావాల్సిన సౌకర్యాలన్నీ కలిగజేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మరి ఈరోజు సమావేశానికి వచ్చిన సభ్యులందరికీ, మరి మా జిల్లా రాష్ట్ర అధ్యక్షులైన నారాయణరావు గారికి, మరి కావు నాగేశ్వరరావు గారికి, అర్జునరావు గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు చేస్తూ, ఈ సమావేశానికి ఆతిథ్యం నిర్వహించినటువంటి జీవి వెంకటేశ్వరరావు గారు జీవీఆర్, ఆయన కూడా వాళ్ళు రాలేకపోయినా ఆయన మాకు పూర్తిగా కోఆపరేట్ చేసి ఈ స్థలం ఇచ్చి ఈ బిల్డింగ్ అన్ని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా సుల్తానాబాద్లోని శ్రీనివాసం ఫంక్షన్ హాల్లో తెనాలిలో 2వ రోటరీ క్లబ్ ఏర్పాటు చేయడానికి రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సన్నాహాలు చేసింది. క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంకు రోటరీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ సోమవరపు వెంకటరామ్ ప్రసాద్ పాల్గొన్నారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం నూతన క్లబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమానికి రోటరీ గవర్నర్ ఎస్ రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన క్లబ్లో సభ్యులుగా చేరటానికి ఆసక్తి చూపిన రావి కృష్ణమోహన్, రావి భగత్ దత్తు, కోగంటి రోహిత్, కావూరి చంద్రమోహన్, బిట్ర యుగంధర్, ఆవుల దశరథరామయ్య, సాగర్, చంద్రశేఖర్, వీరయ్య, ఆరమండ సతీష్ బాబు, విజయ్, పాలడుగు సుధాకర్ తదితరులతో సమావేశమై కొత్త క్లబ్ ఏర్పాటు చేయడానికి సూచనలు చేశారు. కొత్త క్లబ్కు ఆంధ్ర ప్యారిస్ తెనాలి అని నామకరణం చేసుకునే చార్టర్ ప్రెసిడెంట్గా రావి కృష్ణమోహన్, సెక్రటరీగా సాగర్, ట్రెజరర్గా మధుబాబు, ఫౌండేషన్ చైర్మన్ రావి భగత్ దత్తు, మెంబర్షిప్ చైర్ కావూరి చంద్రమోహన్ను ఎన్నుకున్నారు. తదుపరి జిల్లా పరిషత్ హైస్కూల్ పెదరావూరు స్కూల్లోని విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్ట్ క్లబ్ సభ్యులకు, చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్ట్ క్లబ్ సభ్యులకు కాలర్ ప్రజెంట్ చేసి వారికి రోటరీ పిన్లు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వెంకట్ వినయ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, గుత్తా వెంకటరత్నం, యశ్వంత్ కుమార్, కేవి కృష్ణ, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కేడివి సుబ్బారావు పాల్గొన్నారు. ప్రపంచంలో మనం ఒక పెద్ద శక్తిగా తయారయ్యాం. ఈ రోటరీ అనే దీనివల్ల ప్రపంచంలోనే మనం ఈరోజు ఎక్కువ మంది సభ్యులు, ఎక్కువ మంది కార్యక్రమాలు, ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ వచ్చిన తర్వాత ఆ ఫండ్స్తో మనం చేసే కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలకి చేరువుగా దగ్గరగా వీళ్ళైతే ఈ రొటేరియన్స్ అయితే మనకు సదుపాయాలు సౌకర్యాలు కలిగిస్తారని ఒక గట్టి నమ్మకం ప్రజల్లో ఏర్పడి ఉన్నది. ఇదన్నీ కారణం మనందరం ఒకటిగా ఉండి సంఘటితంగా ఉండి యునైట్ ఫర్ గుడ్ అనే ఒక నినాదంతో సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అనే ఒకే ఒక ఆబ్జెక్ట్తో మనం ముందుకు పోతున్నటువంటి ఏకైక సంస్థ రోటరీ ఇంటర్నేషనల్. ఇవన్నీ ఈ ఇంటరాక్ట్ క్లబ్ వాళ్ళకు ఉన్నటువంటి కోఆర్డినేటర్ ఇవన్నీ వాళ్ళకి నేర్పించి మా రొటేరియన్స్తో కూడా ఉండి వాళ్ళని సన్మార్గంలో నడిచించి ఫ్యూచర్లో పిల్లలే భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళు మనకు సంఘంలో మంచి పౌరులుగా సరిదిద్దుతాము అనే ఒక నమ్మకంతో ఈ ఇంటరాక్ట్ క్లబ్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం. చేసిన వారికి
అలాగే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మీకు అంతా వెన్నంటి ఉంటుంది కాబట్టి తెలంగాణ ట్విన్ సిటీస్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపి ఇక్కడ మన పాత గుంటూరు జిల్లా పాత ప్రకాశం జిల్లా కలిపి మొత్తం ఇప్పుడు 103 క్లబ్లు అయినాయి. అట్లానే మన ఆంధ్రాలోకి వచ్చేసి దీన్ని అమరావతి రీజన్ అంటారు. ఈ అమరావతి రీజన్లో 33 క్లబ్లు. ఈ క్లబ్లు అన్నీ కలిసి ఈరోజు మన ఫౌండేషన్ అవడంలో కూడా ఈ 3150 ముందులో ఉంది. ఇవాళ మనకి రామప్రసాద్ గారు కానీ, తర్వాత మనకు వచ్చే ఉదయ్ పిలాని గారు కానీ, అంతకుముందు శరత్ సోదర్ గారు కానీ, తర్వాత ఉదయ్ పిలాని గారు ప్రసాద్ గారు కానీ, అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి హనుమంతరావు, కమలాంబ పేరిట వారి కుటుంబ సభ్యులు నెల రోజులకు సరిపడా పౌష్టికాహారాన్ని అందజేశారు. హాస్టల్ విద్యార్థులకి పౌష్టికాహారం ఇవ్వటం పట్ల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలోని ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు అందించే పౌష్టికాహారాన్ని మోపర్రు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కీర్తిపాటి కాంతారావు, మల్లెపెద్ది సర్వేజీ చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు వారి కుటుంబ సభ్యులను స్మరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేయటం ఆనందదాయకమని అన్నారు. విద్యార్థులు తమకు ఇచ్చిన పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో మీరు కూడా పేదలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. దాతల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాల్ని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో చీపినాపి సుబ్బారావు, చేకూరి నరేంద్ర కుమార్, కంచర్ల జేమ్స్, వేము చిన్నబాబు, కీర్తిపాటి రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. మరి కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ పిల్లల్ని ఏఆర్సీ మరి రాజుగారు చక్కగా సంరక్షిస్తుంటాడు. అందుకని మేము కూడా స్పందించి కొంతమంది దాతల సహకారంతో మరి అల్పాహారంగా మరి వాళ్ళు సాయం బయట వదిలిన తర్వాత వస్తే పిల్లలకు పెట్టడం కోసం మరి ప్రతి కార్యం మేము ఇస్తూ ఉంటాం. దీనిలో భాగంగా ఈరోజు కొత్తపల్లి హనుమంతరావు, కమలాంబల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరి ఈ యొక్క బఠానీలు, శనగలు, బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఆ కుటుంబం మరి మా గ్రామంలో అనేక మరి దాన ధర్మాలు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో బాగుండాలి. వారు ప్రతి సంవత్సరం మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇస్తుంటారు. వారిని ప్రత్యేకంగా మరి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మరి గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు కీర్తిపాటి కాంతారావు గారు, మల్లిపల్లి సర్వీజీ గారి చేతుల మీదుగా రాజు గారికి అప్పచెప్పడం జరిగింది. మరి విద్యార్థులు మేము చేసేవన్నీ కూడా మరి నేటి బాలలే రేపటి పౌరులు. అందుకనే మేము ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. ఈ సంవత్సరం విద్యార్థులకి 10వ తరగతి పిల్లలకి 250 మందికి పరీక్షా సామాను, అట్లాగే బ్లడ్ సంస్థ ద్వారా పుస్తకాలు ఒక 4 లైబ్రరీలు ఇచ్చాము. ఇంటూరు, కూచిపూడి, అమర్తలూరు, గోవాడలో అక్కడ పిల్లలు చదువుకోవడానికి 150 మందికి ఇవ్వటం. ఇటీవల తిరుమలలో మరి మాకు కాలేజీ పెట్టి అట్లాగే మాకు మోడల్ స్కూల్ చేస్తే పిల్లలకి బల్లలు ఇవ్వట్టే తిరుమల కరస్పాండెంట్ మనోరమ గారి చనిపోయింది. వారి మాట మేరకు ఆ ఊళ్ళో కాలేజీలో ఉన్న 200 మంది పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు కూడా బల్లలు, టేబుల్స్, మరి కుర్చీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 700 మందికి మరి ఇట్లా కాకుండా బాగా చదివే వాళ్ళకి ఏదో ప్రోత్సాహంగా మా గ్రామం వరకు చేస్తుంటాం. అట్లాగే ఇంకా మరి గ్రామంలో పిల్లలకి బుక్స్, పెన్నులు అట్లాంటివి కూడా ఇస్తుంటాం. సుమారు ఇప్పుడు 700 మంది దాకా ఈ సంవత్సరం చేయడం జరిగింది. దీనన్నిటికీ సహకరించిన దాతలకి ప్రత్యేకంగా శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో మైన్ రోడ్లో ఉన్న తారా కలెక్షన్ షాప్ ముందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరం మండల తహసీల్దార్ నాంచారయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నెల మొదటి ఆదివారం అన్నదానం నిర్వహిస్తున్న శ్రీ సాయి సేవా సమితి అనేక కార్యక్రమాలను చేపడుతోందని నగరం మండలం తహసీల్దార్ బి నాంచారయ్య అన్నారు. స్థానిక మెయిన్ రోడ్లో తారా కలెక్షన్ షాప్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ చాందన తమ్ముడు విపి చందన 2010 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని, ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఈ సేవా కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విపి చందన, నితిన్ చందన, సత్యనారాయణ, శ్రీనివాస్, ఎం పూర్ణ, సుందర్, మురళి, పావని, మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్ నగరం. ఐఎమ్ నేటివ్ ఆఫ్ తెనాలి, అంటే నా సొంత ఊరు తెనాలి. ఈ తెనాల్లో ఇటువంటి కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా హాజరవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సాయి సేవా సమితి అనేది చాలా ప్రసిద్ధి గల సంస్థ. 2010లో ఈ సంస్థను స్థాపించారు. ఈ స్థాపకుడు వచ్చేటప్పటికి కేసీ చాందనా గారు. తర్వాత వారి మరణానంతరం వారి తమ్ముడు విపి చాందనా గారు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మొదటి ఆదివారం ఈ పేదలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం 2 జంటలకు షిరిడీ కూడా ఉచితంగా తీసుకెళ్తారు. అలాగే మన వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు వీరు ఎన్నో చేపడుతున్నారు. ఇటువంటి ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక భావన గల సంస్థకి నన్ను ముఖ్య అతిథిగా పిలవటం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ సాయి సేవా సమితితో నేను వచ్చినందుకు కనీసం ఈ సంవత్సరం నాకు షిరిడీలో ఆ సాయిబాబా దర్శనం దొరుకుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఆదివారం సాయి సేవా సమితి అన్నప్రసాద వితరణ చేయిస్తున్నాము. దీని కన్వీనర్ విపి చందన గారు. మా సమితి ఆధ్వర్యంలో నిరాశ్రయుల ఆశ్రమం అన్నదాన కార్యక్రమం, పేదలకి బట్టలు ఇవ్వటం, విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయటం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇలాగే కొనసాగించాలని మీ ఆశీస్సులు. శ్రీ సాయి సేవా సమితి స్థాపించి కనీసం 15 సంవత్సరంలో అయినది. ఈ 15 సంవత్సరాల నుంచి నెలలో ప్రతి మొదటి ఆదివారము అన్నదాన కార్యక్రమం సుమారు 400 నుంచి 500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే పేదలకి ఉచితంగా వస్త్రాలు ఇవ్వటం కానీ, పేద విద్యార్థులకి బుక్స్ ఇవ్వటం కానీ, పేద మహిళలకి సంవత్సరానికి 2 కుట్టు మిషన్లు అందజేస్తున్నాము. అట్లాగే నిరాశుల ఆశ్రమం ఒకటి మెయింటైన్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఏమి సహకరించకపోయినా మొత్తం సాయి సేవా సమితి విపి చాందనా గారే మెయింటైన్ చేస్తూ దాన్ని నిర్వర్తిస్తున్నారు. అట్లాగే నెలలో అదే వేసవి కాలంలో చలివేంద్రంలాగా కనీసం 15 కూలర్స్ షాపుల ముందు పెట్టి చల్లటి మంచినీళ్ళు కూడా అందజేస్తున్నారు. తెనాలి గంగానమ్మపేటలో తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో అర్ధ చాతుర్మాస్య వ్రత మహోత్సవాలు అఖండ హనుమాన్ చాలీసా 60 రోజులు పారాయణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీ సిద్ధి బుద్ధి గణపతికి లక్ష గరికలతో విద్యార్థులు పూజలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్న అర్ధ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవంలో భాగంగా సిద్ధి బుద్ధి గణపతికి లక్ష గరికలతో విద్యార్థుల చేత పూజ చేయించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గరిక పూజ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు నంబూరు వెంకట కృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, ముద్దాబత్తుని రమణయ్య, ఒక్కలుగడ్డ రామ్మోహన్ రావు, పల్లపోతు మురళి, మనోహర్, రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు దూర్వాష్టమి చాలా విశేషమైన రోజు. మన శ్రీ విద్యా పీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో అర్ధచాతుర్మాస్య దీక్షా మహోత్సవాలు, అలాగే అఖండ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ఈ దూర్వాష్టమి ఒక విశేషమైనది. ఈరోజు విద్యార్థులచే శ్రీ విద్యా గణపతి స్వామి వారికి లక్ష గరికతో అర్చన కైంకర్యం నిర్వహించడం జరిగింది. అలాగే మంచి విద్య, మంచి బుద్ధి, మంచి జ్ఞానము, చక్కటి సంస్కారం ఏర్పడాలని ఈరోజు విద్యార్థులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. 108 మంది పిల్లలతో ఈ కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పంతో విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికి కూడా స్థానిక గంగానంపేటలోని ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో అర్ధచాతుర్మాస దీక్ష మహోత్సవంలో అఖండ హనుమాన్ చాలీసా 60 రోజుల పారాయణంలో ఇవాళ 51వ రోజున సందర్భంగా ఇవాళ ప్రత్యేకంగా లక్ష గరికలతోటి విద్యార్థుల చేత ప్రత్యేక పూజలు పూజ్యశ్రీ బాలస్వామీజీ గారు చేయించినారు. ఆ గరిక యొక్క విశిష్టతని ఆ విద్యార్థులకి, భక్తులకి అందరూ కూడా విపులంగా తెలియపరిచినారు. అందరూ కూడా వచ్చి
స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. తెనాలి మారిస్పేట్లోని వెలువలవారి వీధిలో బుల్లిబ్బాయి కొట్టు వద్ద వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తులకు సమర్పించారు. స్థానిక మారిస్పేట్లోని బుల్లబ్బాయి కొట్టు వద్ద గత 15 సంవత్సరాలుగా గల్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలు వినాయక చవితి మహోత్సవాలకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నట్లు యూత్ సభ్యులు తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గల్లీ బాయ్స్ యూత్ సభ్యులు పర్యవేక్షించారు. మారిస్పేట వెలువలవారి వీధి బుల్లబ్బాయి కొట్టు రోడ్డు అంటారండి అందరూ. ఈ వినాయకుడు 15 సంవత్సరాల నుండి వినాయక చవితి చేస్తున్నాము. అందరూ బాగా సహకరిస్తారు. చిన్నపిల్లలతో సహా మాకు అందరూ బాగా సహకరిస్తారు. ఈ గల్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ చక్కగా సహకరిస్తారండి. వెలువలవారి వీధి మారిస్పేటలో గల్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఎంతో కన్నుల పండుగ జరుపుకుంటున్న 15వ సంవత్సరం గల్లీ బాయ్స్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్న ఈ పండుగకి సహకరించిన భక్తులకు, కుటుంబ సభ్యులకు, పిల్లలకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇవాళ లాస్ట్ రోజు నిమజ్జనం భాగ్యంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం కన్నుల పండుగగా ఊరేగింపు జరగడం జరుగుతుంది. అందులో లడ్డు వేలం పాటు కూడా ఉంది. 4 భక్తులందరూ విచ్చేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము. 4 గంటల నుంచి లడ్డు పాడుకున్న కాడ నుంచి ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కానీ ఎంతో కన్నుల పండుగ చేస్తున్నాము. అందరూ వచ్చి సహకరించాలని కోరుచున్నాము. గల్లీ బాయ్స్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. అందరూ తప్పక విచ్చేసి చేయాలని చెప్పుకుంటున్నాము. తెనాలి బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్యారడైజ్ అపార్ట్మెంట్లో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం విఘ్నేశ్వరుని పూజ అనంతరం వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్ స్టేషన్ సమీపంలో గల ప్యారడైజ్ అపార్ట్మెంట్ నందు ఉన్న 50 ఫ్లాట్ల కుటుంబాలు ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ వినాయక చవితి పండుగ 5 రోజుల పాటు ఉత్సవాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని 5,100 రూపాయలకు పరుచూరి వెంకటేశ్వరరావు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్యారడైజ్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాది బస్టాండ్ దగ్గర ప్యారడైజ్ అపార్ట్మెంట్ అండి. గత 15 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితిని నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ కమిటీ సభ్యులందరూ ఈ ప్రోగ్రామ్ని వినాయక చవితి నుంచి ఈ రోజు వరకు 5 రోజుల ప్రోగ్రాంగా నిర్వహించి కమిటీ సభ్యులు రాత్రి పగలు వారు శ్రమని ఉపయోగించి ఈ కార్యక్రమం 5 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. 50 ఫ్లాట్లు వాళ్ళందరం కలిసి చందాలు వేసుకుని ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా జరుపుకుంటాము. ఆ స్వామివారి దయ వల్ల మేమందరం చాలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటున్నాము. ఇంకా ఆయన అనుగ్రహం మాకు కలగాలని, వారి ఆశీస్సులు మా యందు ఉండాలని కూడా మేము స్వామివారికి ప్రతి సంవత్సరం వినాయకుని విగ్రహం ఈ సంవత్సరం తీసుకొచ్చిన వారు బాలకృష్ణ దాత విగ్రహం ఇచ్చారు ఈ సంవత్సరం. తర్వాత ఈ సంవత్సరం విగ్రహానికి లడ్డు ప్రసాదంగా పెట్టిన దాన్ని పరుచూరి వెంకటేశ్వరరావు గారు 5,100కి పాటని పాడి ఆ లడ్డూని వారి కైవసం చేసుకున్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. మేము ప్యారడైజ్ అపార్ట్మెంట్ నుంచి గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో ఇది వినాయక చవితి అనేది చాలా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరం కలిసి 50 ప్లాట్ల వాళ్ళందరం కలిసి జరుపుకుంటూ వస్తున్నాము. ఇది ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెనాలి ప్రగడకోటయ్య నగర్లో గల పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మహోత్సవాల నేపథ్యంలో వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని 1,52,000 రూపాయలకు వేలంపాటలో కాటూరి తులసి లక్ష్మి దక్కించుకున్నారు. స్థానిక జగ్గడగుంటపాలెంలోని ప్రగడకోటయ్య నగర్లో గల పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో మహాగణపతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకొని లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో కాటూరి తులసి లక్ష్మి స్వామివారి లడ్డూను 1,52,000కు పాడుకున్నట్లు పద్మశాలి యూత్ తెలియజేసింది. ఈ కార్యక్రమం అనంతరం వినాయక నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రగడకోటయ్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి స్వామివారి నిమజ్జన మహోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా ఘనంగా నగర ప్రజల సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పుడే లడ్డూ వేలంపాట కార్యక్రమం జరిగింది అత్యంత వైభవంగా. పోయిన సంవత్సరం 1,36,000 రూపాయలు
లడ్డు వేలంపాట కార్యక్రమంలో లడ్డు వేలంపాట జరిగింది. ఈ సంవత్సరం 1,52,000 రూపాయలకి కాటూరి తులసి లక్ష్మి గారు ఈ లడ్డూని స్వామివారి దివ్య ప్రసాదాన్ని ఇప్పుడే వేలంపాటలో కైవసం చేసుకున్నారు. అట్లాగే మా నగర పద్మశాలి యువత అంతా కూడా ఈ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఉన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య కాళికా వేణు చప్పట్లు కోలాటాల మధ్య అత్యంత వైభవంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రేడకోటి నగర్లో వెంచేసి ఉన్న గణేష్ మండపం వద్ద నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైనవి. ఈ నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలంపాట 1,52,000కి కాటూరు తులసి లక్ష్మి గారు పొందారు. పోయిన సంవత్సరం ఇదే లడ్డు వేలంపాటను 1,36,000 రూపాయలకి రాచాపుత్తుల విజయ్ కుమార్ గారు వేలంపాటలో పొందారు. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా కోలాటాలు కాళికా నృత్యాల మధ్యన స్వామివారి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెనాలి బాలాజీపేట మొదటి లైన్లో శ్రీ సాయి గణేష్ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేట మొదటి లైన్లో శ్రీ సాయి గణేష్ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో మొదటి గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన యూత్ స్వామివారి పూజల అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ సాయి గణేష్ విఘ్నేశ్వర యూత్ సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ సాయి గణేష్ విఘ్నేశ్వర యూత్ తరపున గణేష్ మహారాజ్ యూత్ బాలాజీరావుపేట మొదటి లైన్లో ఇచ్చేయుచున్న భక్తులందరికీ అన్నదాన ప్రసాదం ఈ శుభ సందర్భమున రేపు ఊరేగింపు కార్యక్రమం అందరూ పాల్గొనవలసి కోరుచున్నాము. గణేష్ మహారాజ్ యూత్ తరపున అందరికీ ధన్యవాదాలు. ఇలానే ప్రతి సంవత్సరం భక్తులందరూ విచ్చేసి అన్ని కార్యక్రమాలని ప్రోత్సహించి అన్నిటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. తెనాలి నందులపేటలో గల కవిరాజ పార్క్ నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో మొవ్వా సత్యనారాయణ అధ్యక్షతన నెల చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మైత్రి హాస్పిటల్ డాక్టర్ అల్పాటి కృష్ణ సందీప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కవిరాజ పార్క్ నందు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ హాల్లో జరిగిన సమావేశంలో మైత్రి హాస్పిటల్ డాక్టర్ అలపాటి కృష్ణ సందీప్ పాల్గొన్నారు. అలాగే ఆస్ట్రేలియాకి చెందిన పీజీ డిహెచ్ డయాబెటాలజీ పాల్గొని వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, షుగర్ వ్యాధి గురించి వివరించారు. ఈ సమావేశానికి మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అబ్బూరి రామ్మూర్తి, కొరటాల ఈశ్వర్ చంద్, అక్బర్ అలీ, టి పూర్ణచంద్రరావు, పుచ్చకాయల కోటిరెడ్డి, కుప్పాల చెలమయ్య, కోటి రామకృష్ణారావు, చెరుకుపల్లి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యలు మాత్రం నేను బాగా గమనించాను ఇక్కడ. సో 65 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఇక్కడ ఎక్కువ మందికి ఏంటంటే 80% మందికి షుగర్ ఉంది. సో అది మరి చిన్నప్పటి నుంచి తినే ఆహారం వల్ల కానీ ఇక్కడ ఉన్న మరి అలవాట్ల వల్ల కానీ ఇక్కడ కొత్తగా ఏంటంటే స్ట్రెస్ ఒకటి బాగా ఎక్కువైంది. సో కోవిడ్ తర్వాత కూడా నేను చూసింది ఏంటంటే స్ట్రెస్ వల్ల ఎక్కువ జనాలు బాగా షుగర్, బీపీ అనేది బాగా తెచ్చుకుంటున్నారు. సో అది మరి స్ట్రెస్ వల్ల మరి మన 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 మనుగడలో మన బేసిక్ మన చేసే జీవనాల్లో మన ఆహార పదార్థాల్లో కొంచెం లోపాలు తినే లోపాల వల్ల కూడా ఇట్లా రావచ్చు. సో మోస్ట్లీ ఈ షుగర్ అనేది ఒకసారి వస్తే జీవితాంతం ఉండదు. సో ఈ షుగర్ అనేది మెయిన్ కారణం ఏంటంటే మనకి ప్యాంక్రస్ అనే గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి ఒకటి చెడిపోవడం వల్ల దానివల్ల లోపాలు, దానివల్ల ఐలెట్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ డ్యామేజ్ వల్ల స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఈ షుగర్ వచ్చింది. సో సగం మంది కంగారు పడుతుంటారు, సార్ ఇప్పుడు షుగర్ వచ్చేసింది సార్, ఇప్పుడు ఏంటి సార్, ఏమైపోయింది సార్ అనే భావంతో ఉంటారు చాలా మంది. కానీ అది కాదు. సో మనిషి మనం ఏం చేయాలి? సో డైలీ మెయిన్ ఏంటంటే వాకింగ్ ఒకటి. సో దీనివల్ల ఏంటంటే మన బాడీలో సర్క్యులేషన్ పెరిగి మన బేసిక్గా మన ఏజింగ్ ప్రాసెస్ అనేది మెల్లిగా తగ్గుతుంది. సో కనీసం 6 గంటలు నడవాలి అదొకటి. సో నెక్స్ట్ షుగర్ పేషెంట్లు ఏం తినాలి సార్, నేను ఏం తింటున్నాను అది అర్థం కావట్లేదు, మా ఇంట్లో నాకు నేను చూసుకోలేను కదా సార్. సగం మంది 60 ఏళ్ళు పైపడాలి చెప్పే నాకు సమస్యలు. మాకందరూ తప్పదండి మీరు గట్టిగా అంటే ఏమక్కర్లేదు మాస్టారని పేషెంట్ని తీసుకెళ్ళి లోపలే డాక్టర్ గారు వచ్చి మైత్రి హాస్పిటల్లో ఉన్నారు. అది మనందరూ చప్పట్లో ఎందుకంటే మామూలుగా డాక్టర్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారంటే వాళ్ళకి చికిత్స కలిగిలంటారు. అలా కాకుండా సంతృప్తిగా డైరెక్ట్గా వచ్చి ఆయనకి ఆ రాత్రి పూట దగ్గర నుండి అలా 10-10:30 దాకా వైద్యం చేసి ఆయన బ్రతికించారు. ఆయనంతా బతుకున్నట్టుగా నేను సందీప్ గారు మర్చిపోనండి, దేవుడు గారి వాళ్ళు అనుకోకుండా ఆయన
ఇక్కడ ఇళ్లకు నేను సాయంత్రమే కార్యదర్శి వెళ్ళిపోయారు. మనందరి తరఫున డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి చినరావూరులోని సుగాలి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. స్థానిక చినరావూరులోని ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను సుగాలి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి విశేష పూజలు చేసిన అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సుగాలి యూత్ సభ్యులు పర్యవేక్షించారు. గణపతి మహోత్సవానికి ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు పెద్దలు సహకరించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయదలుచుకున్నాము. సుగాలి యూత్ ఆధ్వర్యంలో 15వ గణేష్ మహోత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి ఈరోజు 1500 మందితో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. తెనాలిలోని షరాఫ్ బజార్లో గల పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక సుందరంగా అలంకరించిన మండపంలో తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ గణపతి చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 5 రోజుల పాటు విశేషంగా జరిగిన చవితి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం స్వామివారికి పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. తదనంతరం హోమం నిర్వహించారు. స్థానిక షరాఫ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వినాయక చవితి మండపంలో తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న చవితి మహోత్సవాలలో భాగంగా 5వ రోజున స్వామివారికి పుష్పయాగం అలాగే లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమంను రాఘవేంద్ర, దినేష్, సూర్య, బాలసాయి, శశాంక్, రాము, పవన్, వరుణ్, వినయ్, కొల్లూరు సాయి, రవితేజ, భార్గవ్, ఫణీలు విశేషంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. తదుపరి స్వామివారి ప్రసాద కార్యక్రమాలలో విశేషంగా భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మహాలక్ష్మీ స్వాహా. ఓం శ్రీం కమల కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం. ఓం శ్రీం కమల కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై దేవి దాపయ. ఓం శ్రీ మహాలక్ష్మి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ జనం మే వసీ కరణాయ సకల మే బాయ్ స్వాహా. ఓం సప్తదే అగ్నే సమిధ సప్తదిక్వా సప్తమహి స్వాహా. సమిధసి తేజోమయ దేహి స్వాహా. జ్యోతిషీమహి స్వాహా. సమిధసి తేజోమయ దేహి స్వాహా. యమసి ధీమహి ముత్యోర్మే బాహి స్వాహా. సూర్య దక్షిణమే బాహి స్వాహా. సోమసి చిత్తం మే బాహి స్వాహా. వాయోర్ధీమహి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి మండలం నందివెలుగులో క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వినియోగదారులకు పంపిణీ చేసిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీ. స్మార్ట్ కార్డుల పంపిణీ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రజాప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అన్న నేతలు. పట్టణంలో 5వ రోజుకు చేరుకున్న వినాయక చవితి ఉత్సవాలు. వినాయక మండపాలలో విశేషంగా అన్నప్రసాద కార్యక్రమాలు. పాల్గొన్న వేలాది మంది భక్తులు. పలుచోట్ల వినాయకుని నిమజ్జనానికి సన్నాహాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.